Next question. A certain sum invested at a rate of 8% per annum. Rate of 8% per annum after 3.5 years at a simple interest of 2,944 less than the simple interest on the same sum for 10 years at double rate of interest. ఇక్కడ కూడా మనకి టూ కేసెస్ ఇచ్చిండు. ఫస్ట్ కేసులోనేమో టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ సెకండ్ కేసులోనేమో ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి ఎంత అన్నాడంటే 2,944 రూపీస్ అన్నాడు. ఈ రెండింటికి ఇంట్రెస్ట్ వచ్చేసి 2,944 అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ మనకి ఐడియా ఉంది. ఇక్కడ టోటల్ అమౌంట్కి వచ్చేసి 100% ప్లస్ టీఆర్ పర్సెంట్ అవుతుంది. 100% ప్లస్ టీఆర్ పర్సెంటేజ్ అంటే 100% ప్లస్ ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంది ఫస్ట్ కేసులో 3.5 years ఉంది. అంటే 3.5 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 8% ఉంది. అంటే 8. సో 100 ప్లస్ 3.5 ఇంటూ 8. 8 5 40, 8 3 24 అంటే 28 అంటే 128% అవుతుంది. ఇది 8 5 44 జీరో వస్తుంది. ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ జీరో వస్తుంది, 4 ఉంటుంది. 8 3 24 అంటే 28 అంటే 128% అవుతుంది. అది ఎంత అవుతుంది అంటే 128% అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఉంది. సో ఈక్వివలెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే టీఆర్ పర్సంటేజ్ అవుతుంది. టీఆర్ పర్సంటేజ్ అంటే ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంది 10 years అన్నాడు. 10 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు డబుల్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇనీషియల్గా ఎంత ఉంది 8 ఉంది. 8కి డబుల్ అంటే 2 8 16 అవుతుంది. 16% అంటే ఇదేం కావాలి, ఇది 160% కావాలి. 160% అంటే మనకి ఈ కేసులో అమౌంట్ ఎక్స్ట్రాగా ఉంది. సెకండ్ కేసులో అమౌంట్ ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంది, అది 2,944 ఉంది. అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసి 2,944 అంటే ఈ రెండింటికి వచ్చే డిఫరెన్స్ అనేది ఈ డిఫరెన్స్కి ఈక్వివాలెంట్ అవుతుంది. అమౌంట్కి ఈక్వివాలెంట్ అవుతుంది. సో 160 మైనస్ 128 అంటే 32% అవుతుంది. 32% అవుతుంది. అంటే మనకి క్లియర్గా ఈ డిఫరెన్స్ 32% అనేది 2,944 అవుతుంది. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ద సమ్ వాల్యూ అంటే ఫైనల్గా వచ్చేటువంటి వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఫైనల్ వాల్యూ అంటే మనం దాన్ని 100% ఇండికేట్ చేస్తాం. 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ దాన్ని మనం పి అని తీసుకుంటాం. సో పి ఈజ్ ఈక్వల్ టు ది క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 2,944 డివైడ్ విత్ 32. సో మనం ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే 32 డివైడ్ చేసుకుంటే 92 వస్తుంది. 92 ఇంటూ 100 అంటే 9,200. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 9,200 రూపీస్.